హలో అండి, ఈవేళ మన వీడియోలో బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం బాండీలో 2 స్పూన్లు శనగపప్పు అండి, శనగపప్పు కొద్దిగా వేగిందండి. ఇప్పుడు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇదైతే బాగుంటుంది. మీకు అది లేకపోతే కనుక గుళ్ళపప్పు అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నానండి. బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టమాటో వేసానండి. ఇవి మగ్గించుకుందాం. ఇప్పుడు కొద్దిగా మగ్గినాయండి. దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. బీరకాయ ముక్కలు బాగా మగ్గినాయండి. ఇగోండి మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు బదులు నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. చింతపండు అయినా వేసుకోవచ్చు. ముందుగా వేపిన పప్పులు బీరకాయ ముక్కలు కలిపి మిక్సీలో వేసేస్తానండి. ఇంతేనండి మన బీరకాయ పచ్చడి. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే మిక్సీలో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.